మీ 30 నెలల ముదనష్ట పాలనలో దాదాపు 30,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్ళీ సభల పేరిట నాటకాలు ఆడడానికి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 2.5 ఏండ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే ఆశీర్వాద సభల పేరిట డ్రామాలు ఏమిటి అని నిలదీశారు. కేవలం ఒక బటన్ నొక్కి వేయాల్సిన రైతు భరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్ఎస్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. 1 కాదు 2 కాదు ఏకంగా 4 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మర్చిపోతారని అనుకోవడం అవివేకమని మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రతి ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని గ్యారంటీల గారడి చేసి చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితికి తెచ్చినందుకు ముందు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. అరకొరగా 1-2 ఎకరాలకు వేసినట్టు వేసి చేతులు దులుపుకుంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడడం ఖాయం. ఇప్పటికే 50,000 కోట్లతో చేయాల్సిన 2 లక్షల రుణమాఫీని చారాన కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతు కోసావు. 72 సార్లు నీ ఢిల్లీ టూర్లకు పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదా చేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేది అని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయమని కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోలు బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న రేవంత్ రెడ్డి చేతకాని తనాన్ని చూసి రైతులు రగిలిపోతున్నారని తెలిపారు. కేసీఆర్ టంచనుగా 11 సార్లు 73,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. 10 ఏండ్లు పండుగలా సాగిన వ్యవసాయాన్ని దండగ మార్చి రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎప్పటికీ క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ నిలిచి ఉంటే మీరు ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని స్పష్టం చేశారు.